ఓం నమః శివాయ. చౌటుప్పల్ వాస్తవ్యులైన సేవామూర్తి పి వికాస్ గారు వారి భార్య స్వాతి గారి జన్మదినం సందర్భంగా కుమారునితో కలిసి అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని సందర్శించారు. జీవిత ప్రయాణంలో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ వారి ఆనందాన్ని అభాగ్యులతో పంచుకోవాలనే వారి సేవా సంకల్పం నిజంగా ప్రశంసనీయం. ముందుగా ఈ అన్యోన్య దంపతులు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధికి చేరుకున్నారు. భక్తితో వారి కుటుంబ సభ్యుల పేర్లపై, వారి గోత్రనామాలపై అర్చనలు నిర్వహించుకున్నారు. దంపతులిద్దరూ కలిసి శివయ్యకు స్వయంగా అభిషేకం చేసి పుణ్యలింగేశ్వరుని కృపకు పాత్రులయ్యారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. దివ్యమంగళ నీరాజనాం దర్శయామి. నమః పార్వతీపతయే హర 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 మహాదేవ. శంభో శంకర హర హర నమః. శివార్పణమస్త్వితి. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. అర్చకులు భక్తులను శఠగోపంతో ఆశీర్వదించగా పవిత్రలింగం వద్ద మోకరించి వారి కుటుంబమంతటికీ క్షేమం కలగాలని ఆ పరమేశ్వరుణ్ణి వేడుకున్నారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. సుగంధం పుష్టివర్ధనం మృత్యోర్ముక్షీయమామృతాత్ నమః స్వాహా. ఓం భూర్భువస్సువాన్ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ప్రచోదయాత్ నమః స్వాహా. తద్రుద్రాయ. అనంతరం అనాథుల కోసం నిర్మిస్తున్న నూతన శివాలయానికి తమ వంతుగా ఇటుకలు అందించి ఆ దివ్య కార్యంలో భాగస్వాములయ్యారు. సేవా మార్గంలో భాగంగా వికాస్ గారి ప్రియమైన భార్య స్వాతి గారి పుట్టినరోజును పురస్కరించుకుని శివపుత్రుల మనుగడ నిమిత్తం సాయం చేయడంతో పాటు రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అరటిపళ్ళు, బ్రెడ్ను వితరణ చేసి ఓ మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఒకరి ఆనందాన్ని మరొకరు పంచుకోవడమే కాకుండా ఆ ఆనందంలో అభాగ్యులను కూడా భాగం చేయడం వారి గొప్ప మనసును తెలియజేస్తుంది. వికాస్, స్వాతి గార్ల అపురూపమైన అనుబంధం కలకాలం వర్ధిల్లాలని, వారి జీవితం ఆనందంతో నిండిపోవాలని అమ్మా నాన్న అనాథాశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. దాతలకు, సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందిన వారవుతారు.